నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనును. తాను సృజించిన నరులతో కూడా జంతువులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అనుకొనును. అయితే ఆ తరంలో నోవాహు దేవునితో కూడా నడిచినవాడై యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే దేవుడు ఒక దినాన నోవాహుతో, నోవా నోవా చిత్తం తండ్రి. సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. నా సన్నిధి వారంతా పొంచి ఉన్నది. భూమితో కూడా వారిని నాశనం చేయదును. నీ కొరకు స్థితిసారపు రానుతో నీ కొరకు ఓడ సిద్ధం చేసుకో. ఆ ఓడ చేసే విధానము 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలిదిగా ఉండును. ఆ భూమి దానిపై నుండి ఒక కిటికీ తయారు చేసి క్రిందికి 3 కిందకి ముగించుము. నీతో కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలిదిగా చేయుము. భూమి మీదకి జలప్రలయము రప్పించుచున్నాను. భూమి మీద ఉన్న సమస్తము చనిపోవును. నీవును నీతో కూడా నీ భార్యను, నీ కుమారును, నీ కోడళ్ళు అందరినీ ఓడలోకి తీసుకెళ్ళుము. నీతో కూడా సమస్త జీవులలో 2 చొప్పున ఆడదియు మగదియు ప్రవేశించును. నీతో కూడా నానా విధములైన ఆహార పదార్థములను నీతో తీసుకెళ్ళుము. అవి నీకు ఆహారముగా ఉండును. ఎందుకనగా 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీదకి జలప్రలయం రప్పించుచున్నాను. భూమి మీద ఉన్న సమస్తము చనిపోవును. అలాగే తండ్రి. షేము, హాము, యాఫెతు ఇలా రండి. పిలిచారా అయ్యా? దేవుడు భూమిని అంతం చేయనే ఉన్నాడు. 40 రాత్రులు 40 ప్రగళ్ళు ప్రచండ వర్షం కురిపించును. మనకి మన కుటుంబానికి ఆర్డర్ని సిద్ధం చేయండి. అలానే నేలను త్రాకే ప్రతి ఒక్క జీవి 2 చొప్పున మగది ఆడది తీసుకొని రండి. సరే తండ్రి. ప్రజలారా ఇటు వినండి. దేవుడు భూమిని అంతం చేయనే ఉన్నాడు. 40 రాత్రులు 40 ప్రగళ్ళు ప్రచండ వర్షం కురిపించును. దేవుడు నన్ను ఆర్డర్ని సిద్ధం చేయమన్నాడు. మీరు కూడా ఆర్డర్లోనికి రండి. ఏంటి వర్షం అంట, పైనుంచి నీళ్లు పడుతున్నాయంట. అసలు ఎప్పుడైనా చూసామా మనం? ఇటు వినండి. దేవుడు భూమిని అంతం చేయనే ఉన్నాడు. 40 రాత్రులు 40 ప్రగళ్ళు ప్రచండ వర్షం కురిపించును. దేవుడు నన్ను ఆర్డర్ని సిద్ధం చేయమన్నాడు. మీరు కూడా ఆర్డర్లోనికి రండి. ఏంటి వర్షం అంట, పైనుంచి నీళ్లు పడతాయంట. అసలు ఎప్పుడైనా చూసామా? ఈ నోవాకి పిచ్చి పట్టినట్టుంది. నోవా మీరే ఉండండి ఓడలో, మేము రాములే. షేము, హాము, యాఫెతు అందరూ ఆర్డర్లోనికి రండి. అరే మీరెలా? అమ్మో, ఏంటి పైనుంచి నీళ్లు పడుతున్నాయి? ఇదేనేమో వర్షం అంటే. పెద్ద గాలి కూడా వస్తుంది. చెప్పు
దేవుడే ఓడ తలుపుని బిగించి వేశాడు, నా చేతిలో ఏమీ లేదు. అయ్యో మనం మునిగిపోచున్నామే. నోవా చెప్పినప్పుడు మనం వినలేదే, మనం నశించిపోచున్నామే. నోవా, చిత్తం తండ్రి. నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడలను అందరినీ బయటికి తీసుకొని రా. నీతో కూడా ఉన్న జీవులను అందరినీ బయటికి తీసుకొని రా. అవి భూమి మీద అభివృద్ధి పొంది ఫలించుతాయి. అలాగే తండ్రి. షేము, హాము, యాఫేతు అందరూ బయటికి రండి.